ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కులాల చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కులాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని కులాల చుట్టూనే ఈ రాజకీయ చర్చ తెరపైకి వస్తుంది, చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కాపు కులం చుట్టూనే ఈ మధ్య కాలంలో ఈ చర్చ ఎక్కువ జరుగుతూ వస్తూ ఉంది. అసలు దీని వెనకాల ఎత్తుగడలేంటి? కాపు కులం చుట్టూ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రధాన పార్టీలు కాపు కులం మీదనే ఎందుకు దృష్టి సారించారు? వాటి మీదనే చర్చలు ఎందుకు చేస్తున్నారు? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు ఉన్నాయి. రెడ్డి, కమ్మ, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వీటితో పాటు మైనారిటీలు కూడా ఉన్నారు. వీళ్ళలో ఇప్పటికే రెడ్లు, కమ్మలు పాలక పక్షాలుగా మారారు. బీసీలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు వీళ్ళు ఓటర్లుగా మారారు. వీళ్ళకి అంటే ప్రభుత్వంలో పాలక పక్షంలో అధికారం పంచుకునే భాగస్వామ్యం కల్పించినప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయి అన్న చర్చ బలంగా ఉంది. మరోవైపు కాపు సామాజిక కులం, ప్రధానంగా కాపు కులం అధికార పక్షంలో అన్ని పార్టీల్లో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ మరి ఈ కులం చుట్టూ ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? ఇది రాజకీయ అంశంగా తెరపైకి ఎందుకు వస్తుంది అన్నదే కీలకమైనటువంటి చర్చ. బీసీలు అధికంగా జనాభా ఉన్నారు, దాదాపు 52% పైగా ఉన్నారు. దళితులు దాదాపు 20% పైగా ఉన్నారు. గిరిజనులు 6 నుంచి 7% వరకు ఉన్నారు. మైనార్టీలు కూడా గణనీయంగానే ఉన్నారు. కాపులు కూడా 20% పైన ఉన్నారు. మరి రెడ్లు, కమ్మలు పోలిస్తే వీళ్ళంతా అధికంగా ఉన్నారు. మరి బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో జనాభా కానీ ఓటర్లు కానీ అధికంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళ చుట్టూ రాజకీయం ఎందుకు జరగడం లేదు? అదే సమయంలో దళితులు కూడా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీళ్ళ చుట్టూ రాజకీయాలు ఎందుకు జరగడం లేదు? గిరిజనులు, మైనార్టీలు కూడా గణనీయంగా ఉన్న నేపథ్యంలో రాజకీయంగా వీళ్ళ చుట్టూ ఎందుకు చర్చలు జరగడం లేదు? కాపు కులం చుట్టే ఎందుకు జరుగుతోంది అన్నదే ఇక్కడ కీలకమైన చర్చ. అంటే కాపులకి రాజకీయాల్లో డిమాండ్ పెరిగిందా? కాపులు ఏ పక్షాన ఉంటే ఆ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయా? డిసైడింగ్ ఫ్యాక్టర్గా కాపు కులం ఎమర్జ్ అయిందా? ఇవి కీలకమైనటువంటి చర్చలుగా ఉన్నాయి. ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన అనంతరం జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బయట ఉండి సపోర్ట్ చేసింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీగా గెలిచింది. అంటే ఇక్కడ కాపులు ప్రధానంగా జనసేన పార్టీని దాదాపు 90% పైగా కాపులు ఓన్ చేసుకున్నారన్న చర్చ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు సులువు అయింది అన్న చర్చ ఉంది. 2019 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ జనసేన పార్టీ విడిపోవడం, తెలుగుదేశం పార్టీ విడిపోవడం, బీజేపీ విడిపోవడం, ఈ మూడు విడిపోయిన నేపథ్యంలో విడివిడిగా పోటీ చేయడం, ఓట్లన్నీ చీలిపోవడము, వైసీపీ గెలవడము, భారీ స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం. అంటే ఇక్కడ కాపులు ప్రధానంగా జనసేన పార్టీతో ఉండడం, తెలుగుదేశం పార్టీకి అవి పడకపోవడం, మద్దతు తెలగపోవడం, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం. అంటే కాపులు ఇక్కడ వైసీపీకి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నారు, మద్దతు తెలిపారు. అందుకే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2024 వచ్చేసరికి మళ్ళా సీన్ రివర్స్ అయింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిశాయి. వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఒక పక్షాన నిలిచారు. అంటే కాపులు అధిక శాతం మద్దతు తెలుపుతున్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో
కలిసి ఉండడం, కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ గెలుపు సులువైంది. భారీ మెజార్టీతోటి గెలిచారు. ఇక్కడ కాపులు వైసీపీతో లేకపోవడము, జగన్మోహన్ రెడ్డితో లేకపోవడం వల్ల ఓడిపోయింది అన్నదైతే బలంగా చర్చ ఉంది. అంటే 2014 నుంచి 2024 వరకు గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో కాపులు ఉన్నారు. ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారు అన్న అంశం అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఇటీవల రాజమండ్రిలో ఆ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల అనంతరం తెలంగాణ ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కావాలనే వివాదాస్పదం రేకెత్తించాలని పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించారన్న చర్చ ఉంది. ఆ తర్వాత కాకినాడలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు కానీ, కాపులు సంబంధించినటువంటి అంశాలను ఆయన తెరపైకి తీసుకురావడం కానీ, అంతకుముందు నేను కూడా కాపు కులస్తని అని చెప్పడం, కాపులంతా ఓటేస్తే గెలిపిస్తే కాపులు కూడా సీఎం అవుతారని చెప్పడం, కుల స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్పడం, ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించాలి అని కాపులకు సూచించడం, ఈ వ్యాఖ్యలన్నీ అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కాపులు కేంద్రంగా చేయడం, అవి ఒక బలమైన చర్చగా మారడం, ఇదంతా ఒక చర్చగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగింపుగా అదే సమయంలో గాదె సాయికృష్ణ హత్య తెరపైకి రావడం, అతను కూడా కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, అదే కేసులో సస్పెన్షన్ గురయ్యి అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజు కూడా అదే కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, ఈ అంశాలన్నీ కూడా పెద్ద చర్చగా మారాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి వెళ్ళడం, తర్వాత సీఎం చంద్రబాబు బాధితులు ఇంటికి పిలిపించుకోవడం, ఇవన్నీ జరిగాయి. అంటే మొత్తం మీద ఈ ఎపిసోడ్లో కూడా కాపు అన్నది ఒక కేంద్ర బిందు చర్చగా మారింది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఒకసారి గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మలు, రెడ్లు పాలక వర్గాలుగా మారినటువంటి నేపథ్యంలో అంతకుముందు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి స్థానికంగా ఉన్నటువంటి కమ్మ, రెడ్డి కులాలు పాలక వర్గాలుగా ఎదగడం, ఆ తర్వాత కాపు కులం ఉండడం, కాపు కులం కూడా దశాబ్దాల నుంచి ఒక రాజకీయ పక్షంగా, అధికార పక్షంగా ఎదగాలని ఆశించడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఆ నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగ కాపులకి ఒక ఆశాదీపంగా కనిపించాడు. ఆయనకు భారీగా మద్దతు తెలిపారు. కాపులంతా ఆయనను ఓటు చేసుకున్నారు. అయితే వంగవీటి మోహన్ రంగ హత్య అనంతరం కాపులకు ఒక రాజకీయ దిక్కుమొక్కు లేకుండా పోయింది అన్న చర్చ బలంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గం ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత చాలామంది కాపు నాయకులు వచ్చినప్పటికీ వంగవీటి మోహన్ రంగ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అది అప్పటి నుంచి చిరంజీవి తెరపైకి వచ్చేంత వరకు ఖాళీగానే ఉంది. దానిని ఎవరు భర్తీ చేయలేకపోయారు. కాపులని సంతృప్తి చేసే పరిస్థితుల్లో కూడా చేయలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి తెరపైకి రావడం, ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం, దీంతో కాపులకి మరో ఆశ చిగురించినట్లయింది. స్వతహాగా చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కాపులంతా ఆయనను ఓన్ చేసుకోవడం, ఆ పార్టీకి భారీగానే మద్దతు తెలపడం, 2009 ఎన్నికల్లో తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ భారీగానే కాపులంతా ఆయనకి తోడుగా నిలబడ్డారు. ఇది బలమైనటువంటి చర్చ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఒక శూన్యత ఏర్పడింది. జనసేన పవన్ కళ్యాణ్ వచ్చేంత వరకు అది అలాగే కొనసాగుతూ వచ్చింది. జనసేన రావడం, పవన్ కళ్యాణ్ తెరపైకి రావడం, ఆ తర్వాత కాపులకి మరోసారి ఆశ చిగురించడం, రాజకీయంగా పాలిటిక్స్లో కాపులకు కూడా ఒక కీలకమైనటువంటి స్థానం లభించబోతుంది అని ఆశించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి, జనసేనకి కాపులంతా మద్దతు తెలిపారు. దాదాపు 90% వరకు కాపులంతా జనసేనకి పవన్ కళ్యాణ్ వెనక నిలబడ్డారు అన్న బలమైన చర్చ కూడా ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికలు ఆయన బయట నుంచి మద్దతు తెలపడం, 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేయడం, 2024లో కూటమితో జతకట్టడం, కాపులు కూడా ఆయనతో సేల్ కావడం, ఇదంతా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతానికి
జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి వెనకాల కాపులు భారీగా మద్దతుగా ఉన్నారు అన్న చర్చ బలంగా ఉంది. అయితే ఇక్కడే కీలకమైనటువంటి యూటర్న్ కాపు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడే అసలైన యూటర్న్ జరిగింది. పవన్ కళ్యాణ్తోనే ఇది తెరపైకి వచ్చింది. అప్పటి వరకు కులభావాన్ని కాపులను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను కాపుల కోసం రాలేదు అని చెప్పడం, నేను ఒక కులం కోసం రాలేదని చెప్పడం, కులాలను కలుపుకొని పోవాలని చెప్పడం, కాపు నాయకులని విమర్శించే స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించడం, ఈ అంశాలన్నీ మరోసారి తెరపైకి రావడంతో కాపు కులానికి చెందినటువంటి నాయకులు ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేయడం, ఇదంతా మరోసారి కాపులకు సంబంధించినటువంటి రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణే ఈ అంశానికి ఆజ్యం పోశారు అన్న అంశం అయితే ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు, వైసీపీ కాపు నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కాపుల మీద అనుసరిస్తున్నటువంటి విధానాలని ఎండగట్టాలని వాళ్ళు నిర్ణయించడం, అదే సమయంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు, కాపులను కుక్కలతో పోల్చడము, వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద అసభ్య అభ్యంతరకర పదజాలంతో దూషించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇదంతా ఈ వ్యవహారం అంతా కాపుల చుట్టూనే జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి గాదె సాయికృష్ణ హత్య నేపథ్యము, లాకప్ డెత్ హత్య నేపథ్యము, ఆయన సామాజిక వర్గ నేపథ్యము, అందులో సిఐ నాగరాజు సామాజిక వర్గ నేపథ్యం, ఇవన్నీ కలిసి మొత్తం మీద కాపులు ఒక రాజకీయ చర్చకి కేంద్ర బిందువుగా మారారు. ఆ తర్వాత అంతకుముందు అంటే కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ కాపు నాయకులకి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అప్పటి వరకు కాపు నాయకులు కానీ, కాపు సామాజిక వర్గం కానీ ఆయనతో వస్తున్న క్రమంలో, మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో ఆయన సొంతంగా ఒక ముఖ్యమంత్రిగా, అంటే ఆయన సొంతంగా తన కాళ్ళ మీద స్వశక్తితో ముఖ్యమంత్రి కావాలని అనుకోకపోవడం, మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడే ఉండాలనుకోవడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండాలని ఆయన కుండలు బద్దలు కొట్టినట్టు అనేక సందర్భాల్లో సమావేశాల్లో చెప్తూ రావడం, దీనిని ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు వ్యతిరేకించడం, బయటకు వచ్చి మాట్లాడడం, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు, రకరకాల చర్చలు జరగడం, ఇది కూడా ఒక అంశంగా మారింది. అంటే అప్పటి వరకు కాపులు జనసేనకి, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో కాపు సామాజిక వర్గాన్ని ఒక అధికారంలో భాగస్వామ్యం చేయబోతున్నారని భావించడం, అధికార భాగస్వామ్యం కాదు పరిపాలనలో కీలకం కాబోతుంది కాపు సామాజిక వర్గం అని వాళ్ళు ఆశించడం, ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అవుతాడని వాళ్ళు ఆకాంక్షించడం, అంతటితో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో కుండలు బద్దలు కొట్టినట్టు అవి విచ్ఛిన్నమయ్యాయి. ఇది కాపు నేతలని తీవ్ర ఒక కలకలం రేపింది. దీనిని వాళ్ళు ఓర్చుకోలేకపోయారు, స్వీకరించలేకపోయారు. దీనిని వాళ్ళు తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. ఇక్కడే అసలైనటువంటి యూటర్న్ జరిగింది. అంటే ఇప్పటి వరకు జనసేనతో కలిసి వస్తూ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఇక్కడ డిఫర్ అయింది, విడిపోవడానికి సిద్ధపడింది అన్నది ఒక బలమైన చర్చ. దీనిని వైసీపీ క్యాచ్ చేసుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తోంది అన్నది కూడా బలమైనటువంటి చర్చ. ఇక్కడ కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వంగవీటి రంగ హత్య సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఆయన కనుసన్నల్లోనే వంగవీటి మోహన్ రంగ హత్య జరిగింది అన్న ఆరోపణలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం దూరమైంది అన్నది కూడా బలమైనటువంటి చర్చ.
ఇదే నేపథ్యంలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య వంగవీటి మోహన్ రంగ మధ్య మంచి స్నేహభావం ఉంది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అంతా అప్పటి వరకు రంగా వెనక ఉన్న నేపథ్యంలో అది కాంగ్రెస్కి భారీగా మద్దతుగా నిలిచింది అన్న చర్చ కూడా ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాల్లో రకరకాల పార్టీలు ఏర్పడడం, అట్లా వాళ్ళు వివిధ రకాల పార్టీలకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఒక కీలకమైనటువంటి భూమిక పోషించే స్థాయికి ఎదిగింది అన్నది బలమైన చర్చ. కాపు సామాజిక వర్గం ఎవరికైతే మద్దతు తెలుపుతుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అన్న మాట చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న కీలకమైనటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు అన్న బలమైనటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ చదరంగంలో కాపు సామాజిక వర్గం వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతారా, లేకపోతే వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతారా, లేకపోతే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతారా అన్నదైతే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది.